మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో రేపు సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం. సో ముందు చెప్తున్నా అది భారతదేశానికి అయితే వర్తించట్ల. సో మహాలయ అమావాస్య రోజున సెప్టెంబర్ 21వ తారీఖున మనకి రాత్రి 19:59 రాత్రి 10:59 అంటే దరిదాపుగా రాత్రి 11 గంటలకు ఏర్పడుతుంది. అలాగే తెల్లారుజామున మనకి 22వ తారీఖు తెల్లారుజామున 3:23 వరకు ఉంటుంది. సో రాత్రి ఏర్పడుతున్న గ్రహణం కాబట్టి మనకి ఆ గ్రహణం కనిపించదు, భారతదేశానికి వర్తించదు. సో ఇంకా ఈ గ్రహణానికి సంబంధించి మేజర్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అదర్ కంట్రీస్లో కూడా కొంచెం ఉన్నారు కాబట్టి సో గ్రహణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే జనరల్గా ఇవ్వడం అంటూ మన ఛానల్ ఎప్పుడు జరుగుతూ ఉంది, ఏ గ్రహణానికి సంబంధించి అయినా. సో ఈ గ్రహణం చాలా వెరీ వెరీ స్పెషల్ గ్రహణం, యూనిక్ గ్రహణం అని కూడా చెప్పాలి, చాలా వెరీ రేర్. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఇది ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఏర్పడుతుంది గ్రహణం. మెయిన్గా ఇక్కడ అసలు అంటే రవికేతువులు కలిసినప్పుడు మనకి యాక్చువల్గా ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఏర్పడాలి. కానీ రవి 17వ తారీఖే మనకి ఇక్కడ కన్యారాశిలోకి వచ్చేసారు, ఉచ్చక్షేత్రంలోకి బుధుడితో కలిసి. కేతువు సింహరాశిలోనే ఉన్నారు. సో అక్కడ కేతువు సింహరాశిలో ఉన్న కేతువు అలాగే కన్యారాశిలో ఉన్న రవి అసలు అంటే సింహం కన్య రెండు రాశులకి అనుసంధానంగా ఈ గ్రహణం ఏర్పడుతూ ఉంది. ఉత్తర వాల్మీకి నక్షత్రం వాళ్ళకి, సింహరాశికి, కన్యారాశికి కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి అసలు ఈ గ్రహణంతో సంబంధం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే దేశాల్లో ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం కానీ కన్యా సింహరాశుల వాళ్ళకి కానీ ఈ వాళ్ళు ఏదైతే గ్రహణం టైంలో ముందుగా మనం ఏదైతే పట్టు స్నానం తర్వాత విడుపు స్నానం, ఆ గ్రహణం మధ్యలో మనం చేసుకునే గురువులు ఉపదేశించిన మంత్రం, సూర్యగ్రహణం కాబట్టి ఆదిత్య హృదయ పారాయణము, అలాగే చక్కగా రవి నవగ్రహ శాంతి మంత్రము, సూర్యుడికి సంబంధించిన ద్వాదశ నామాలు ఇవి చదువుకుంటూ గురువు ఉపదేశించిన జపాలు కానీ ఏమన్నా చక్కగా మీరు చేసుకోవచ్చు, ఆ మంత్రాలు కూడా చేసుకోవచ్చు. సో అలాగే ఆ తర్వాత గ్రహణం విడిచాక మళ్ళీ ఇల్లంతా శుద్ధి చేసుకుని మనం అలాగో దేవతలందరినీ కూడా మళ్ళీ మనం చక్కగా శుద్ధి చేసుకుంటాం కాబట్టి ఇల్లు కూడా. ఆ తర్వాత కుదిరితే కనుక కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆ గ్రహణం ముగిసిన తర్వాత రోజున మీ శక్తి కొలది దానం ఎంతైనా ఇవ్వచ్చు గ్రహణం ముగిశాక. సో ఇక్కడ కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది కాబట్టి ఏదైనా ఉంటే ఒక నాగపడగ అలాగే ఈ యొక్క కేజింపావు గోధుమలోను ఒక రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవచ్చు ఆ తర్వాత రోజున. సో మేజర్గా ఏంటంటే ఈ గ్రహణం మనకి చూస్తే కనుక దక్షిణార్ధ గోళంలో ఎక్కువగా కనిపిస్తుంది, అక్కడ మాత్రమే కనిపిస్తూ ఉంది మనకి. అంటే ఇది మేజర్గా అంటార్కిటిక్, పసిఫిక్ మహాసముద్రాల మీద ఉంది. సో ఇక్కడ అంటే న్యూజిలాండ్లో ఉన్న సౌత్ ఐలాండ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ మాత్రం 86%, ఇక్కడ 86% మాత్రం గ్రహణం మనకి కనిపిస్తూ ఉంది. న్యూజిలాండ్లో ఈ టైమింగ్ మనకి 5:41 మార్నింగ్ నుంచి 8:36 వరకు కూడా ఈ పొద్దున పూట ఈ గ్రహణం అనేది న్యూజిలాండ్లో కనిపిస్తుంది. న్యూజిలాండ్కి ఈ గ్రహణం వర్తిస్తూ ఉంది. అలాగే న్యూజిలాండ్లో ఉన్న డొనిడెన్లోను సెప్టెంబర్ 22వ తారీఖు ఉదయం 6:27 కూడా సూర్యుడు పాక్షికంగా కప్పబడి ఉండడం అనేది మనం గమనించవచ్చు న్యూజిలాండ్లో ఆ డొనిడెన్ అనే ప్రాంతంలో. ఇక మనం చూస్తే సిడ్నీ, మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియా కూడా కొంచెం ఇంపాక్ట్ అయ్యి ఉంది. సిడ్నీ, మెల్బోర్న్లో కూడా దాంతోపాటు దక్షిణ ఆస్ట్రేలియా అండ్ తూర్పు ఆస్ట్రేలియా, ఈస్ట్ ఆస్ట్రేలియాలో కూడా ఉదయం 6:13 నుంచి 7:34 వరకు కూడా ఈ గ్రహణం అనేది ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తూ ఉంది. ఇక మనం నెక్స్ట్ చూస్తే అంటార్కిటికాలో అక్కడ ముఖ్యంగా రాసీ కోస్ట్లోను యంగ్ ఐలాండ్ అక్కడ ఆ ద్వీపాల్లో కూడా ఈ గ్రహణం కనిపిస్తూ ఉంది. అలాగే అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఎక్కువగా ఈ గ్రహణ ప్రభావం సముద్రాల మీద ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకి కంట్రీస్ వైజ్ చూస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ రెండే ఇంపాక్ట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి మిగతా దేశాలకి దీనికి సంబంధించి గ్రహణానికి అంతగా ఎవరు కూడా అసలు యూకే కావచ్చు, అమెరికా కావచ్చు, కెనడా, ఇక వీటిలో ఎక్కడ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉన్నా దీని గురించి ఆలోచించక్కర్లా. ఆస్ట్రేలియా అండ్ ఓన్లీ న్యూజిలాండ్ ఈ రెండు కంట్రీస్ మాత్రం ఇంపాక్ట్ అవుతున్నాయి. అట్లాంటిక్ ఓషన్ అలాగే పసిఫిక్ ఓషన్ ఈ సముద్రాల మీద ఈ గ్రహణం మాత్రం కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ఈ గ్రహణానికి సంబంధించిన
విశేషాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 21 దీని గురించి మన భారతీయులు కూడా, మన ఇండియన్స్ అసలు అయితే ఆలోచించక్కర్లా, దాని గురించి మీరు మర్చిపోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.